ఇవాళ కూడా నేను ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాకి రావడం జరిగింది. నిన్న ఆల్రెడీ మనం దీని గురించి ఒక వీడియో తీసాము. వీళ్ళు పడుతున్నటువంటి బాధ గురించి వీళ్ళంతా కూడా ప్రజా పాలన దగ్గర గాని, అదే విధంగా రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లి వీళ్ళ సమస్యలని చెప్పుకోవడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి వీళ్ళు దాదాపుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ధైర్యం చేసి గొంతు విప్పి ఈసారి మీడియా ముఖంగా గాని బయటకు వచ్చి మాట్లాడడం అయితే జరుగుతా ఉంది. సో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలని వాళ్ళు ప్రశ్నించడానికి గట్టిగా అడగడానికి అయితే మన ముందుకైతే రావడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఈ ఇష్యూ మీద ఆల్రెడీ చాలా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రాబ్లం ఉంది, ఎంతవరకు వీళ్ళు ఆక్రమించుకున్నారు అన్న అంశం మీద ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వస్తున్నారంట. మరి వచ్చి ఇక్కడ చూస్తారు ఎట్లా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, ఏవేవి కబ్జా చేసుకున్నారు ఏంటి అనే అంశం మీద ఈ రోజు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ఇష్యూని అయితే చర్చ మీదకి తీసుకురావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీతో మాట్లాడదాం. సో చెప్పండి, మీరు అందరినీ అయితే కలుస్తున్నారు కదా, కాంగ్రెస్ నాయకుల్ని కలుస్తున్నారు, అదే విధంగా నిన్న సీఎం ని కలిసారు, ఇంకా ఎక్కడ పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారు, అన్ని చేస్తున్నారు కదా, మరి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఇప్పుడు అయితే ఏం రాలేదు మేడం. ఇప్పుడు వరకు అయితే ఏం రెస్పాన్స్ రాలేదు. ఇంకేం తెలియదు. ఇప్పుడు సార్ వచ్చినాక ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎవరు వస్తానని చెప్పారు మీకు? బండి రమేష్ గారు. నిన్న సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు సీఎం గారు అక్కడ పబ్లిక్ ని చూసి దిగిన తర్వాత ఏంటి సమస్య ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత సీఎం ఆఫీస్ నుంచి ఈ కుక్కర్పల్లి కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ బండి రమేష్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపు ఆ బేగంపేట ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అదంతా క్లారిటీగా తెలుసుకొని రండి. ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు మనం తీసుకుందాం. మనం ఏదైనా ఎంక్వైరీ చేయాలా, ఎంక్వైరీ చేసి నిందితులు ఎవరో గుర్తించి వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకుందాము. మీరైతే వెళ్ళండి అని చెప్పారు. మనకి ఇప్పుడు బండి రమేష్ గారు ఆఫీస్ నుంచి నిన్న మన వాళ్ళందరూ ఫోన్ వచ్చింది. రేపు మార్నింగ్ 11:30 కల్లా నేను వస్తున్నాను. మీ సమస్యలు అంటూ క్లియర్గా ఎవరికి భయపడకుండా చెప్పండి. భయపడి చెప్తే మేము కంప్లైంట్స్ నోట్ చేసుకోలేము. చెప్పండి, చెప్తే మీకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అండగా నిలబడతాం, మీకు న్యాయం చేస్తామని నిన్న ఆఫీస్ నుంచి వచ్చినటువంటి నిన్న రేవంత్ రెడ్డి గారిని కలవగానే ఈరోజు మార్నింగ్ అతను ఎవరైతే కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఉన్నారో బండి రమేష్ గారు, అతనికి సీఎం ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇన్ఫర్మేషన్ కానీ అతను నిన్న మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తున్నానని చెప్పారు. ఇప్పుడు అతని కోసమే వెయిట్ చేస్తున్నామమ్మా. మాకేందంటే సీఎం గారు 100% మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే నిన్న 24 అవర్స్ అవ్వలేదు, మాకు బిఫోర్ కలిసిన 4 అవర్స్లో కాల్ వచ్చింది. అంటే కొంత రెస్పాన్స్ అయితే సీఎం గారి దగ్గర నుంచి మాకు క్లియర్గా కనబడుతుంది. గతం కంటే ఇప్పుడు చాలా అని నేను ఓపెన్గా చెప్తున్నాను. అది అలాగే సీఎం గారిని కూడా మన వాళ్ళు కలిశారు. వాళ్ళతో కూడా మీరు కనుక్కోండి క్లారిటీ డీటెయిల్స్. నేనైతే కలవలేదు. మీరు ఎవరెవరు కలిసారంటే ఇక్కడ సీఎం ని మీరు కలిసారండి. సో మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది సీఎం దగ్గర నుంచి? సీఎం గారు ఏమన్నారంటే మీరేం భయపడవద్దు, మేము ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ మాట్లాడారు. సీఎం గారు మాకు చేతిలో చేసి కలిపి మా దగ్గరకు వచ్చి కలిసి మీరు భయపడొద్దు, గరీబుల్లో ప్రభుత్వం ఉంది, నేనున్నాను, మీరు అసలు భయపడొద్దు, మీకు అన్ని సహాయ సహకారాలు అందుతాయని చెప్పి బిజీగా ఉన్నా కానీ పనులు అవి జరుగుతూ ఉంటే మీరు భయపడవద్దు, మీ దగ్గరికి ఎవరు రారు, భయపడవద్దు, మీకు మేము అండగా ఉంటామని అన్నారు మేడం. మంచిగా రెస్పాండ్ అయ్యాడు. చాలా బాగా సీఎం గారు కలుస్తాడని మేము ఊహించలేదు సార్. గత ప్రభుత్వం నుంచి మీకు ఇటువంటి రెస్పాన్స్ ఎప్పుడైనా వచ్చిందా? గత ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే గారి దగ్గర తప్ప మాకు ఇంకా మిగతా మాకు ఎవరు తెలియదు మేడం. ఎందుకంటే మినిస్టర్ని కలిసే అవకాశం మాకు లేదు. మాకు కలిస్తే ఎమ్మెల్యేనే కలవాలి, లేకపోతే కార్పొరేటర్నే కలవాలి. వీళ్ళు తప్ప మిగతా మాకు అసలు ఇంకెవరు తెలియదు. ఇక మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్పొరేటర్కి చెప్పాలి, కార్పొరేటర్ ఎమ్మెల్యే దగ్గర పోవాలి. ఎమ్మెల్యే గారు చూస్తానడం ఓకే నేను ఉన్నాను అంతే. ఇంకా కలిసిన 24 గంటల్లో మీకు ఇక్కడ కలవడానికి అయితే పంపిస్తున్నారు మనుషుల్ని. నిన్న సాయంత్రం కూడా వచ్చినారు మేడం, కొంత వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఎవరు వచ్చారు నిన్న సాయంత్రం? మాకు సరిగా ఎస్బీ ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు ఎంబడే. మేము మొన్న ప్రజావాళ్ళలో కంప్లైంట్ ఇవ్వగానే కూడా అక్కడ ఇచ్చిన 2 అవర్స్ లో కూడా ఇక్కడికి వచ్చినారు మేడం. నిన్న సీఎం గారిని కలిసినాం, 11 గంటల ప్రాంతంలో మేము కలిసినాము. దాని తర్వాత ఇంకా మాకు రెస్పాండ్ అవుతూనే ఉంది. మాకు ఎవరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ వస్తా ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంది, ఏం సంగతి, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, సోషల్ వర్కర్స్ వస్తా ఉన్నారు, చాలా మంది వస్తా ఉన్నారు మా దగ్గర. చెప్పండి బ్రదర్, అయితే ఇప్పుడు నిన్నటి నుంచి ఇంతమంది వస్తున్నారు కదా, కనీసం అంటే మీకు ఖచ్చితంగా మీ పట్టాలు మీకు ఇచ్చి మీ ఇల్లులు మీకు ఇస్తామని చెప్పేసి గ్యారంటీగా చెప్తున్నారు ఎవరైనా? మాకు నిన్న ఎప్పుడైతే ప్రగతి భవన్ ప్రజావాణి విన్నాం కదా, అప్పటి నుండి మీడియా వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మీడియా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. మేము ఇంత దూరం వచ్చాము, వాళ్ళకి ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. మేము అట్లా రేవంత్ అన్న దగ్గరికి పోయినాము, మాకు కలిశాడు. మేము పోయి ఇట్లా సార్ ఇట్లా అంతా చేతులు చేసి
బాబు మీకు మా నిన్నటి దృష్టికి వచ్చింది, నేను చూసుకుంటాను ఆయన హామీ ఇచ్చాడు. ఇవాళ వాళ్ళ పార్టీ తరపు నుండి బండి రమేష్ అని పిలిపిస్తారు. మాకు నిన్న ఒక బెదిరింపు కాల్ వచ్చింది, మా అన్నకు ఉపేంద్రకు బెదిరింపు కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడనే లోకల్ వాళ్ళు. మా పేరు ఎట్లా చెప్తారా బాబు, నీ సంగతి ఏందో చూస్తాను. ఎవరు చేశారంటారు? ఇజ్జాదా అయ్యో ముస్లిం అర్థం చేసినట్ట. మేము కేసు పెట్టాము, పోలీసు మాకు సహకరించారు. ఇప్పుడు లేకుంటే మాకు పోలీస్ స్టేషన్ పోతే మమ్మల్ని తిడుతుండే సిఐ గారు, కానీ ఇప్పుడున్న సిఐ గారు మేము చూసుకుంటాము, ఎంత వాళ్ళైనా మేము పట్టించుకుంటామని చెప్పారు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు ఫోన్ చేయని కూడా పోలీసులు కూడా ఇప్పుడు మొన్న లెటర్ బెదిరింపు కాల్ ఎప్పటి నుంచి వస్తుంది మీకు? నిన్న ఒక్క రోజు మధ్యాహ్నం 12:30 నుంచి స్టార్ట్ అయింది. నిన్న 12 అందరికి చేస్తున్నారు, ఒక్కరికైనా? ఒక్క మా అన్నకు ఒక్కరికి వేసినాడు, ఉపేంద్ర అన్నకు. ఉపేంద్ర అన్న ఎవరు? ఇప్పటిదాకా మాట్లాడినాం, ఇచ్చారు మాట్లాడాడు. పోయినాము ఆయనతో పాటు ఒక 20 మంది పోయి పిఎస్ పోయి కంప్లీట్ రాసి ఇచ్చేసి వచ్చినాము. ఇచ్చేసి వచ్చిన తర్వాత బండి రమేష్ అనేటోళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆయన ఫోన్ చేసి నేను వస్తున్నాను, ఈ రోజు వస్తున్నాను మాకు ఈ రోజు చెప్పినాక ఆయన గురించి వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీరు ఇంతకు ముందు కంప్లైంట్ చేసినప్పుడు ఎవరైనా ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారా? ఏమన్నారు అప్పుడు? ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేస్తే వాళ్ళు అది సివిల్ కేసు, మీరు కోర్టుకి వెళ్ళండి మేము కంప్లైంట్ చేసుకుంటామని చెప్పి కంప్లైంట్ చేసుకున్నారు. తర్వాత దాని మీద ఏం చేశారు ఇంతవరకు మాకు వాకబేట్ చెప్పలేదు వాళ్ళు. మీరు కోర్టుకి వెళ్ళారా? లీగల్ గా ప్రొసీడ్ నేను వెళ్ళలేదు మేడం. మీరు అందరూ ఎందుకు అప్పుడు ధైర్యం చేయలేకపోయారు కోర్టుకి వెళ్ళడానికి? ఏం అందరూ బెదిరిస్తున్నారు, ఇంకా బెదిరింపు వల్ల భయపడ్డారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ధైర్యం చేశారు. సో మరి ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. ఆయన సార్ ఎవరినో పంపిస్తారు, ఆయన వచ్చి చూస్తారు, చూసిన తర్వాత మీరు అప్పుడు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, మేము కన్సిడర్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంతకు ముందు వీళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. చెప్తే ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వీళ్ళ మీద అసహ్యంగా బిహేవ్ చేస్తారో, ఇబ్బంది పెడతారో, ఆ మగవాళ్ళు లేని ఇంట్లో మాకు చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఇప్పటి వరకు నోరైతే విప్పలేదు. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధైర్యం చేసి నాయకులందరూ కూడా మా దగ్గర ఉన్నారని చెప్పేసి అందరు నోరు విప్పడానికి అయితే రెడీగా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు కలిగించారు మీకు? ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి మాకు ఇక్కడ ఇబ్బంది ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి, మా గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం, మాకు రోడ్లు వచ్చినాయి, అన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి వేధింపులు ఎక్కువ అయిపోతున్నాయి. ఇదే చెట్టు కింద 10 మంది గుడగాలను పెట్టి ఇప్పుడు మొగోళ్ళు లేని టైంలో ఆడోళ్ళని వచ్చి ఇట్లా బెదిరించడం, ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం. ఎప్పటికైనా ఇండ్లు పోతాయి, మీరు ఎంతో కొంత ఇస్తాం వెళ్ళిపోండి, లేకపోతే మీ అంతలో మీలే వెళ్ళిపోవాలి, వద్దు ఇక్కడ ఉండొద్దు, ఇదంతా మాది మీ అన్ని చెప్పి దొంగ కాయిదాలు సృష్టించి ఇప్పుడు మా జనాలందరినీ భయం చేయడం అన్నట్టు, మొత్తం భయంతోనే చేసుకుంటా మమ్మల్ని అందరిని బెదిరియడం. మేము రేవంత్ అన్నని కలిసినాము, ప్రజా దర్బార్కి వెళ్ళినాం. ఇప్పటి వరకు సీఎం అదేంది మా ఎమ్మెల్యే దగ్గర పోయినా, కార్పొరేటరు జగన్ అందరి దగ్గర పోయినాం, ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు కొత్త పరిపాలన వచ్చింది, కొత్త రాజ్యాంగం వచ్చింది, కనీసం ఇప్పటికైనా ఈ 2 సంవత్సరాల నుండి మా బాధలు ఎంతమంది చెప్పుకున్నా ఎవరు పట్టించుకోలే. కనీసం రేవంత్ అన్న కొత్త పరిపాలన వచ్చింది, కనీసం రేవంత్ అన్న మాకు న్యాయం చేయాలని. మాకు ఈ జాగా అనుకొని 32 ఇండ్లు భయం దూరం ఉన్నాయి. ఇంటింటికి సీసీ కెమెరా పెట్టుకున్నాం, వాళ్ళు ఎప్పుడు వచ్చి చంపేస్తారో తెలుస్తలేదు, ఇంట్లో మీద రాళ్ళు ఎత్తేస్తారు, ఏం జరుగుతుందో తెలుస్తలేదు, పానాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాం. గుండాయిజం, రౌడీలు, పెద్ద పెద్ద రౌడీలు, భయం అవుతుంది. పొద్దుగా దాకా మా వీళ్ళు ఇప్పుడు దానం నాగేందర్ మనుషులు, సుధీర్ పటేల్ అట్లా లైవ్ లో చెప్తుండు సార్. సుధీర్ పటేల్ నిన్న ప్రజా తెలుగులో కూడా మా వాళ్ళు పోయిర్రు, మాట్లాడిరు, లైవ్ లో చెప్తుర్రు, వాళ్ళంతా నాటకాలు చేస్తుర్రు, నాటకాలు ఆడుతున్నారు అని చెప్తుండ్రు. మేము 20 ఏళ్ల నుండి మాకు ఇన్ని కలెక్షన్లు ఉన్నాక ఓటు ఉంది, రేషన్ కార్డు ఉంది, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం, కొన్ని రిజిస్ట్రేషన్ చేసిన ఇండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ మనకి ఇప్పుడు హైకోర్టు నుండి స్టే ఆర్డర్ ఉంది. ఇన్ని ఉన్నాక ఈ మిడిల్ క్లాస్ వాళ్ళను ఇంత భయభ్రాంతులను చేయడము ఎంతవరకు కరెక్ట్? మరి ఇంత జరుగుతుంటే కూడా మా ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు 3 రోజుల నుండి స్పందించలే. ఇంత జరుగుతుంది, కనీస ఎవరు కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే గారని ఇక్కడికి స్పందిస్తలేడు. అందరి ముందర చెప్తుండు, ఏం చెప్తుండు, మీ ఇళ్ళ మీదకి ఎవరు రారంటాడు. ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ 10 ఇళ్ళ దాకా పోయినాయి, మా గల్లీలోకి ఇల్లు పోయింది, భయపడుతుండు సార్ ఆయన. ఇప్పుడు అందరు ఒక తీరు ఉండరు, ధైర్యం కొంతమంది వీక్నెస్ ఉన్నలను తీసుకుంటుండు, భయపెడుతుండు, ఉన్న జనాన్ని భయపెడుతుండు. మా ఇండ్లు మాకు కావాలి, మేము అమ్ముతామని ఆయన దగ్గర పోలేం, ఆయన ఖాళీ జాగాలు ఆయన చూసుకోవాలి, మా ఇల్లు మాకు కావాలి. మేము మిడిల్ క్లాస్ బతుకులు ఇళ్ళలో పని చేసుకొని బతికేటోళ్ళం. అందుకోసమే ఇప్పుడు మీడియా వాళ్ళని కూడా బదిలాడి మేము అంతా తోలుకొచ్చినాం లైవ్ లో, మీరు కూడా చూడాలి, మా బాధ అర్థం కావాలి. మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు కూలగొట్టడము, భయపెట్టించుడు అవన్నీ చేస్తున్నారు. మేము పిల్లల తల్లులము చాలా ఇబ్బందిలో ఉంటాం, మా కష్టాలు జరే గవర్నమెంట్ పట్టించుకుంటది అన్ని చేస్తున్నాం. సార్
మరి ఇంతకు ముందు మీకు ఇలాంటి ఆరోపణలు గానీ లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ మీ ముందుకు ఇంతకు ముందు వచ్చాయా? ఇదే ఫస్ట్ టైం? అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చినాయి అమ్మా. అంటే వాళ్ళు పడుతున్నారు కానీ ఏమైందంటే అప్పుడు అంతా వాళ్ళదే ప్రభుత్వం నడిచింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, కార్పొరేటర్లు వాళ్ళే, నాయకులు వాళ్ళే, గుండాలు వాళ్ళే, మొత్తం వాళ్ళే. వాళ్ళు ఎదిరిచ్చే స్తోమత వీళ్ళకి ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు ధైర్యంగా బయటికి రాగలిగారమ్మా. కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళు కంప్లైంట్ మాకు ఇవ్వటం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ కమిషన్ వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. వేసి దాని పోలీసులు కూడా మేము అదే చెప్తా ఉన్నాం కదా, వీళ్ళకి రక్షణ కల్పించమని కూడా మేము లెటర్ పంపిస్తాం వాళ్ళకి. ముందు ఏదైతే వాళ్ళు భయపడుతూ ఉన్నారో, ఇదేంటి రాళ్ళు కూడా ఎత్తేసారంట వాళ్ళ మీద గుండాలు. కాబట్టి ఇవన్నీ ఇక ముందు జరగకోకుండా చూస్తాం. ఏదైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎంక్వైరీలు ఏం తేలుతుందో చూసి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇంతకుముందు వీళ్ళు బయటికి రావడానికి కూడా భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి. నేను బయటకు వస్తే కొట్టి చంపేస్తామని బెదిరింపులు కూడా వాళ్ళు జరిగాయి. ఓట్లు లేకపోతే మీకు ఇళ్ళని పడగొడతామని చెప్పి బెదిరింపులు జరిగాయి. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఇప్పుడిప్పుడే బయటికి వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని మేము చూసి, మాకు ఒకటిపల్లెనే కాదు రాష్ట్రంలో ఇటువంటి విషయాలు ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందిస్తుంది. కాంగ్రెస్ ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంలో ప్రజల్లోకి వచ్చాం. మేము ప్రజలకు అదే చెప్పాం. ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి మా ప్రభుత్వాన్ని ఇచ్చారు. కాబట్టి మంచి జరిగే పని మేము చేస్తాం తప్పితే ప్రజలకు కానీ, పేద ప్రజలకు మరీ ముఖ్యంగా ఇబ్బంది జరిగే ఎటువంటి విషయం కూడా పార్టీ చేపట్టదు, ప్రభుత్వం కానీ. కాబట్టి ఇటువంటి నాయకులు ఎవరు వచ్చినా కూడా మేము ప్రోత్సహించాం. ఎందుకంటే ఇవన్నీ మేము వింటా ఉన్నాం కాబట్టి వీటి మీద ముందు నిజాలు ఒక వ్యక్తి మీద మనం ఆరోపణ చేయటం సహజం. ఆరోపణ రుజువైనప్పుడు దాని మీద తగిన యాక్షన్ ఉంటుంది. నాగేంద్రే కాదమ్మా, ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి, చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా మా దృష్టికి వస్తా ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి ఎంక్వైరీ చేస్తామని చెప్పి తెలియదు. నిజమని తేలితే మాత్రం ఇమీడియట్ గా ఉక్కు పాదం మోపి అవసరమైతే వాళ్ళ మీద పీటీ యాక్ట్ కూడా ప్రయోగిస్తారని మాకు ఎటువంటి ఎవరైతే గూండాలు నిజంగా వీళ్ళు బెదిరించి అన్యాయం చేశారో అది నిజమని తేలితే మాత్రం వాళ్ళ మీద పీటీ యాక్ట్ కూడా అప్లై చేయడానికి మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాం.